ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అనారోగ్య పరిస్థితులు అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు మనకి చేతిలో డబ్బులున్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒక ధైర్యం, ఒక సపోర్ట్ ఉంటుంది. అదే ఎన్ని లక్షల కోట్లున్నా కోట్లున్నా ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్య బారిన పడ్డాము అంటే ఇక జీవితమే వృధా అనిపిస్తుంది. అయితే ఇలాంటి స్థితి, అనారోగ్య పరిస్థితులు మనకి కలగడానికి కారణము మన గ్రహస్థితులేనంటారా? వీటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటారు అసలు? తప్పకుండా అమ్మా, దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము అంటే గ్రహ కారణం సగం ఉంది, ఉపగ్రహ కారణం సగం ఉంది. ఉపగ్రహాలు అంటే మనమేనండి, మనమే, అది ఎవరో కాదు. ఉపగ్రహము అంటే అలానే కాదు. అంటే ఉపగ్రహం అంటే మామూలుగా మన మనుషుల గురించి చెప్పడానికి ఆ మాట అన్నాను. గ్రహ ప్రభావం అనేటువంటిది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఎంతవరకు చూపిస్తుంది అది? రవి మహర్దశ, ఆయన దేనికి కారకుడు? ఆత్మకారకుడు. అలాగే కుజుడు రోగకారకుడు, అలాగే రక్తకారకుడు, అలాగే రుణకారకుడు. ఈ కుజ ప్రభావం గురించి తీసుకుందాం. కుజుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడికి ఒక స్థితికి వెళ్ళిపోవాలి, అంటే ఎదుటి వాడిని చూసి కొన్ని ఆలోచనలు వస్తాయి, వాడికన్నా నేను పైకి వెళ్ళాలి అని చెప్పి. అతను రోగకారకుడు కదా, మరి రుణకారకుడు కదా, రక్తకారకుడు కదా. ఆ ఒక ఆలోచనలు తనకు తెప్పిస్తాడు. అంటే నా సంపాదన 10,000 అయినప్పటికీ కూడా నేను ₹1,00,000 వాడితో పోటీ పడతా, దానికోసం అని చెప్పి అప్పులు చేస్తా. అంటే మెదడుని కంట్రోల్ తప్పేలా దాని ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడ గ్రహస్థితి ప్రభావం ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఆలోచన శక్తి కలదు. ఎందువల్లనంటే 120 సంవత్సరాల గ్రహ ప్రభావం. అందులోనూ మనం పుట్టే నక్షత్రాన్ని అనుసరించి మన దశ ఉంటుంది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వీడు మహా అయితే 6 లేక 7 దశల మించి బ్రతకడు. అది జీవిత సత్యం. ఒక మనిషి బ్రతికితే 6 లేదంటే ఏడో దశ వచ్చిందంటే అంత్యదశ, బ్రతకడు. ఈ దశలో వీడు ఎలా చేయాలి? ఒక వ్యాపారం చేసుకోవాలంటే బుధుడు యొక్క అనుగ్రహం కావాలి, కుటుంబం బాగుండాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహంగా ఉండాలి. కానీ ఇక లోకంలో ఏమొచ్చిందంటే బాగా కలిసి వస్తుంది. వాడు శుక్రుడు యోగించాడు రా, శుక్రుడు యోగిస్తే బాగా కలిసి రావడం అనేటువంటిది అబద్ధమైన మాట. అవునా? శుక్రుడు బాగున్నాడు అంటే ఆ దంపతులు సుఖంగా ఉంటారు, దంపతులు సంతోషంగా ఉన్నారంటే కుటుంబం ఆనందంగా ఉన్నట్టే. అంటే ఆ రూపాయి వచ్చినా వాళ్ళు సంతోషపడతారు. ఆ ఒక్క శుక్రుడు కనుక బలంగా లేకపోతే ₹1,00,000 వచ్చినప్పటికీ కూడా అంతకు తగ్గ ఇబ్బందులు కూడా అలానే వెంటాడుతూ ఉంటాయి. ఇవి మనం గమనించుకుంటూ ఉండాలి. మన వాతావరణం ఏంటి, మన నక్షత్రం ఏంటి, మన లగ్నం ఏంటి, మన రాశి ఏంటి, మన దశ ఏంటి, అంతర్దశ, ప్రాణదశ, అవిదశ, సూక్ష్మదశ, 8 విధానాలు ఉంటాయి. ఇవన్నీ ఇవి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండు. మనం ఉండేటువంటి వ్యాపార ధోరణి ఏ రకంగా అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో అలానే మన అంతర్దశలేంటి, విదశలేంటి, ప్రాణదశ, సూక్ష్మదశ అనేటువంటిది ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని అనుసరించుకుంటూ ఉండాలి. ఓకే, ఇది రకంగా ఉంది. ఈ కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు. ఈ 7 సంవత్సరాల కుజుడులో కుజుడు ఎంతకాలం ఉన్నాడు? కుజుడులో రాహు వస్తున్నాడు. ఈ రాహు మనకు శత్రువా మిత్రువా? ఓకే, జాతకం చూసి చెప్పాలి కదా గురుగారు. శత్రువా మిత్రువా? 2. గుండె సమస్య వచ్చింది. ఈ గుండె సమస్య రావడానికి మూల కారణం ఎవరు? రాహు అయ్యాడా, శని అయ్యాడా, కేతు అయ్యాడా? అష్టమ శుద్ధి ఉందా లేదా? ఆయుష్కారకుడు ఎవరు? రోగకారకుడు ఎవరు? కుజుడు నీచంలో ఉన్నాడా, ఉచ్చంలో ఉన్నాడా అనేటువంటి విషయాన్ని అనుసరించే 20 సంవత్సరాల నుంచి మొదలుకొని అనారోగ్యాలు అనేటువంటిది దాని నుంచి వస్తాయండి. ఇప్పుడు మనకు చాలా మంది 24, 30కే హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి. అవును. ఎందుకు వస్తున్నాయంటే గ్రహ ప్రభావం ఉన్నది కొంచెమే, దాన్ని అనుసరించి మనం చేసేటువంటి చేష్టలు ఎక్కువ ఉంటుంటాయి. అంటే ఒకప్పుడు నిజంగా మరి అలా లేవుగా, ఇప్పుడే ఉన్నాయి. అదే అంటారు, ఒకప్పుడు గ్రహ ప్రభావం అంతే ఉంది, ఇప్పుడు గ్రహ ప్రభావం అంతే ఉంది. పెద్దవాళ్ళు చెప్పగానే సరే నాన్న అని వినేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నీకేం తెలుసు నాన్న అంటున్నారు. ఈ ముండమోపి దిక్కుమాల ఫోన్లు తగలబడ్డాయి.
తండ్రికి కొడుక్కి తల్లికి సంభాషణ లేదు. ఉమ్. ఒక గదిలో ముగ్గురు 3 చోట్ల కూర్చొని 3 ఫోన్లు పట్టుకుంటున్నారు. అవసరమైతే చాట్ చేసుకుంటున్నారు ఒకరు. దీనివలన వాళ్ళు ఏం సాధిస్తున్నారు? పుస్తకం ఉంటుంది, నువ్వు తలకాయ దించరా, నేను తలకాయ ఎత్తిస్తా అంటుంది. ఫోన్ ఏం చేస్తుంది, నువ్వు తల దించు, జీవితంలో తలకాయ ఎత్తనికుండా చేస్తా అంటుంది. అంటే చిన్న చిన్నవి మనం ఎదుగుతున్నామని అనుకుంటున్నాం కానండి, ప్రతిదీ గ్రహ ప్రభావం లేకుండా ఏదో జరుగుతుంది అనేటువంటిది పచ్చి అబద్ధం. కానీ గ్రహ ప్రభావం వలనే జరుగుతుంది అనేటువంటిది కూడా అబద్ధమే. గ్రహం నాదుంది, కుజుడు నేనే అనుకుందాం కాసేపు. ఒక మనిషి మీదకి ప్రభావం వచ్చింది. రోగకారకుడిని నేనే, రక్తకారకుడిని నేనే, రుణకారకుడిని నేనే. రుణకారకుడు అంటే రుణం తీర్చచ్చు, రుణం ఇచ్చచ్చు, రుణం తీర్చేసేయచ్చు, లేదంటే రుణం తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను, ఆ ఒక ప్రభావం చెప్పట్టగానే అప్పు తీరిపోతుంది, అప్పు చేస్తుంది. ప్రభావం ఉంది కదా, అప్పు చేద్దాం. అప్పు చేయకుండా నువ్వు గడలేకపోతున్నావా? ఆ రోజు వరకు 10,000 రూపాయలతో కుటుంబం గడిపిన వాడివి, ఒక్కసారిగా నీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఎవడో వాడు నేను రెచ్చగొడతాడు వచ్చి, ఎరా ఇంకా నువ్వు కారు కొనలేదా, ఇంకా బండి కొనలేదా, ఇంకా సైకిల్ అయినా, ఇంకా బస్ అయినా, వాడనంగానే ఎక్కడో వీడికి వచ్చేస్తుంది అనమాట. అంటే రెచ్చగొట్టేటువంటి విధానం గ్రహ ప్రభావం ఉంటుంది. లగ్నాన్ని తనుస్థానం, ఆ తనుస్థానానికి శత్రువు ఎవరు, మిత్రువు ఎవరు, ఏ స్థానంలో శత్రువు ఉన్నాడు, ఏ స్థానంలో మిత్రుడు ఉన్నాడు, దాన్ని అనుసరించే ఆ సమయంలో ఆ స్నేహితుడు వచ్చేస్తాడు, ఆ శత్రువు వచ్చేస్తాడు స్నేహితుడి రూపంలోనే. ఏది మిత్రుడి రూపంలో శత్రువు వచ్చేస్తాడు. వాడు ఎట్లా ఆ మాట వరకు, తర్వాత మళ్ళీ వాడు ఎక్కడుంటారో కూడా తెలియదు, మొదలే వస్తాడు. అలా నీకు ఎందుకురా ఉన్న దాంట్లో భర్తకై అప్పులు చేసిన ఆశయం అవసరం అని చెప్పి మళ్ళీ చెప్పడానికి వాడే వస్తాడు. ఇప్పుడు రెచ్చగొట్టింది వాడే. తర్వాత ఎవడంటే నువ్వు ఎవరైనా రెచ్చగొడతా నువ్వు రెచ్చిపోతావా, నీ జీవిత నాశనం ఎందుకని చెప్పింది వాడే. అంటే ఒక్కటే గ్రహం 2 కారకులు అయ్యాడు. నువ్వేం చేసావు, మొదటిసారి చెప్పగానే దాన్ని నువ్వు అనుమతి తీసుకొని నేను తక్కువ అని తీసుకున్నావు. అంటే అక్కడ నువ్వు నీ మెదడుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. బ్యాలెన్స్డ్ అంటారు చూసారండి, ఆ బ్యాలెన్స్డ్గా గ్రహం ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు. తను ఉండాల్సిన బ్యాలెన్స్లో తనుంది, కానీ నీ మనస్తత్వాన్ని మాత్రం నీకు నచ్చినట్టుగా. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు, మీరు చాలా మంచివారండి అంటే మీరు ఏం చేస్తారు, పొంగిపోతారు అంతే. మీరు చాలా చెడ్డవాళ్ళండి అంట, కోపం వచ్చేస్తుంది. ఒక్కటే మనుషుల వేరియేషన్ ఎలా ఉంటుందంటే అండి, దీనికి అనుసంధానమే చెప్తాను చిన్న కథ. ఒక ఇంట్లో ఒక వర్కర్ ఉన్నాడు. ఆ వర్కర్ని యజమాని తిట్టాడు. కోపం వచ్చింది, యజమానులు మంచిది కాదు, మెంటల్ది తిట్టేది అనుకున్నారు చాలామంది. అదే యజమాని కొడుక్కి మంచిదైంది, భర్తకి మంచిదైంది, ఆఫీస్లో మంచిదైంది. నీ పెళ్ళాంగని ఊహించుకో, వామో గయ్యాలిది కదండి. అంటే ఒక మనిషిని మనం చూసే విధానమే తేడా కదండి. అంతే, ఒకళ్ళ దగ్గర బాగుంటారు లేదండి, కేవలం ఒక రకంగా ఊహించుకుంటే ఒక రకంగా. అంటే నీ ఆలోచన విధానం అనేటువంటిది నిన్ను డామినేట్ చేస్తుంది. దానికి లోబడి నువ్వు ఉన్నావు, నీకు లోబడి నీ ఆలోచనలు లేవు. అది ఎప్పుడైతే నీకు లోబడి నీ ఆలోచనలు లేవో గ్రహాలు కూడా పక్కకి తప్పుకుంటాయి. ఎందువలన నువ్వు చేసిందే నీ కర్మ ఫలితం వస్తుంది. నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా, నువ్వు ఏది చేస్తే దానికి నేను తోడుంటా. నేను ఈ దారి నేను నీకు చూపించను, నేను నీకు 2 దారులు చూపిస్తా. ఏ దారి ఎన్నుకోవాలనేటువంటిది నీకు విచక్షణ ఉండాలి. నీ విచక్షణ అనేటువంటిది చెడు దారిలోకి వెళ్తా అంటే అక్కడే నేను నిలబడి ఉంటా, దెబ్బలు తింటావు. మంచి దారిలోకి వెళ్తావా, పూలమాలలు వేస్తారు, సన్మానం చేస్తారు, తోడుగా ఉంటా. నేను కేవలం నువ్వు ఎటు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయించుకున్న దానికి బద్ధున్నై ఉంటాను నేను, అంతే తప్ప నువ్వు ఇది నిర్ణయించుకొని నేను చెప్పాను అనేటువంటిది గ్రహం అండి. అయితే మనకు వచ్చే అనారోగ్యాల కారణం కూడా మనమేనంటారు. అంతే కదండి. అంతేనా? ఇప్పుడు 25 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడు ఏం చేయాలండి, కడుపు నిండా తిని సంపాదించాలి. వీడేం చేస్తున్నాడు, నేను 1 సంవత్సరం నెలలో కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి టయానికి తిండి తినట్లా, ఉద్యోగం అంటున్నాడు, అర్ధరాత్రి అపరాత్రి ఉద్యోగాలు అంటున్నాడు, రాత్రి కూడా నైట్ డ్యూటీలు అంటున్నాడు, తిండి తిప్పలు నిద్ర మనిషి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి నెలకి సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు తిండి తిప్పలు మానేసి. ఆ 10 సంవత్సరాలు వీడికి అల్సరు, షుగరు, బీపీ అన్నీ వచ్చేసినాయిగా. అంటే తినాల్సిన టైంలో కడుపు నిండా తినకుండా సంపాదించాలని ధ్యేయం పెట్టుకున్నావు, సంపాదన మొత్తం వచ్చేసింది, నీ బ్రతుకంతా తినలేకపోతున్నావుగా. ఆ సంపాదన చింతలో తిందామంటే మందు లేదు. డాక్టర్ ఇస్తాడు, నువ్వు ఇంతే తిను, ఉప్పు తగిలించుకో, కారం తగిలించుకో అంటే నాకు పడట్లేదండి, ఆయాసం వచ్చేసింది, గ్యాస్ వచ్చేసిందండి. ముందు తినేటువంటి సమయంలో తినలేదు, సంపాదించుకుంటే తినడానికి అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల ఎవరండి దీన్ని సాధించుకునేది? ఈ రోగాలు అవన్నీ కూడా ఇంత సంపాదించి నువ్వు బాక్కునే ఉంది, హాస్పిటల్ బాధైతే అంతకుమించి ఏమీ లేదమ్మా ఇందులో. మన జీవితాన్ని అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమ్మా,
మీరు అడిగిన దాంట్లో కొన్ని విషయాలు చెప్పినా ఒక విషయం ఎందుకు చెప్తున్నా అంటే జనాలు అర్థం చేసుకుంటే బాగుపడతారు. ఒక్కడి విషయం చెప్తా ఏంటంటే మనకి ఏ రూపాయి వస్తుందో ఆ రూపాయిలో మనం తినడానికి బ్రతకడానికి ప్రయత్నం చేస్తే వ్యాధులు లేకుండా సుఖంగా ఉంటాం. ఎప్పుడైతే మనం గొప్పలకి పోయో వాళ్ళని చూసో వీళ్ళని చూసో అప్పు చేయాలి ఈఎంఐకి వెళ్ళాలంటామా మన జీవితం అనేటువంటిది ఆ జన్మాంతము మనం సుఖంగా ఉండలేము. ఒక్క రూపాయి అయినా చాలు. నీ దగ్గర 50,000 ఉంది, 10,000 రూపాయల్లో సామాన్యమైన బైక్ కొనుక్కో, దాని మీదే వెళ్ళు. నవ్వేవాడు నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వేవాడు నీకు వచ్చి 1 రూపాయి పెట్టడు, అన్నం పెట్టడు, ఒక గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వడు. నువ్వు బాగున్నావా నీ దగ్గరకు వచ్చి అంతం తినడానికి ప్రయత్నం చేస్తాడు మినహాయిస్తే 1 రూపాయి కూడా నీకు ఇవ్వడం, మంచిని కూడా ఇవ్వడు. అటువంటి వాడు ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి నువ్వు అనుకోని కనుక ముందుకొచ్చి నేనేదో చేద్దామంటే అడ్డం పడేవాడు నువ్వే. వాడే అంటాడు రేపు ఉదయం నిన్ను మళ్ళీ ఏమంటాడు, నీకు ఎందుకు నీ సంపాదన అంతా నీ బ్రతకంతా నీకు హెచ్చులు అవసరం రా అంటాడు. కాబట్టి వద్దు, మనకి ఏ రూపాయి వస్తుంది అనేవాడు అన్నా మంచిది నువ్వు వాడు ఎన్నన్నా నువ్వు చచ్చిపోతాడు వాడు. తెలుసా ఆ విషయం? నాకు రీసెంట్గా అర్థమైంది. మనల్ని ఎవరైనా ఒకరు మనం బాధపడాలని 4 మాట్లాడుతుంటే మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాలి. ఈయన నవ్వుతుంటే చచ్చిపోతాడు వాడు, మనం ఇంత అంటున్నా ఆయన నవ్వుతున్నాడు ఏంటి ఇంకా అని వాడికి ఉక్రోషం పెరిగిపోతుంది. వాడికి బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు వాడికి వస్తే మనం హాయిగానే ఉంటాం. పక్క వాడు అడుగుతాడు ఓర్చిపోయి తట్టుకోలేక, ఏంట్రా బాబు ఆయన అన్ని తిరుగుతున్నాడు అన్నవ మానసం నువ్వు నవ్వుతున్నావు ఏంటంటే తిట్టని ఏదైనా కాసేపేగా మంచిది శుభం. ఈ అవమానాలన్నింటినీ కూడా ఆశీర్వదంగా ఇచ్చేటువంటి భగవంతుడు నాకు పైన తోడుగా ఉన్నప్పుడు వీళ్ళంతా ఎవరు నథింగ్ అని తీసేస్తే అడిగిన వాడు సగం చచ్చిపోతాడు. రెమెడీ అంటే ఇదే చెప్తారు అనుకుంటా బహుశా మీరు, అంతేనా? అంటే ఇదేనండి. కళ్ళ గురించి మనకు అనవసరం. గ్రహాలు ఏమి చెయ్యవు మనల్ని. నీకు దారి చూపిస్తే నువ్వు ఏ దారి వెళ్తే ఆ దారి వెంబడి తోడుగా వస్తాయి. మంచికి వెళ్తే మంచికి తోడుగా ఉంటాయి, చెడుకి వెళ్తే చెడుకు తోడుగా వస్తాయి. అయితే ఒక చిన్న రెమెడీ అయితే ఓకే, మనం ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మనం హ్యాపీగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి. అయితే దీంతో పాటు ఫస్ట్ మన బుద్ధి ప్రాపర్ గా ఒక దాని మీద ఉండాలి కాబట్టి దానికోసం ఏమైనా ఒక మంత్రం ఉంటుందా? ముందనేటువంటి అతని గ్రహస్థితి ప్రభావం చూడాలి. అతని రాశి, లగ్నం, దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ ఇవి చూడాలి. ఇండివిజువల్ జాతకం అనేది ఖచ్చితంగా చూస్తే అతని జీవితం అనేటువంటి అతని మెంటాలిటీ ఎలా ఉంది, మైండ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దాన్ని అనుసరించి అతనికి మనం ఏం చెప్పచ్చు, ఏం చేస్తే అతను బాగుపడతాడు, అతని బుద్ధి అనేటువంటిది మందబుద్ధిగా కాకుండా వక్రబుద్ధిగా కాకుండా వెళ్తుంది అనేటువంటి విషయం అందులో మనకు క్లారిటీగా. అలాగే, ఓకే. చాలా 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 చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, ఇదండి మరి అనారోగ్యాలకి కారణం ఏంటి, గ్రహస్థితులేనా మనమేనా? మరి వీటికి ఎంతో చక్కటి సొల్యూషన్స్, చక్కటి మాటలు, చక్కటి మోటివేషన్ అందించారు కదా మన తిరుపతి మూర్తి అవధాని గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.